నిజానికి ప్రపంచంలో తరాలకు పేర్లు పెట్టే ఒకే ఒక అధికారిక సంస్థ లేదు. ఈ పేర్లు ఒక దేశం లేదా ఐక్యరాజ్య సమితి నిర్ణయించినవి కూడా కావు. సామాజిక శాస్త్రవేత్తలు, జనాభా పరిశోధకులు, రచయితలు, మీడియా సంస్థలు, మార్కెట్ రీసెర్చ్ సంస్థలు ఉపయోగించిన పదాలు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1946 నుంచి 1964 మధ్యకాలంలో అమెరికా సహా అనేక దేశాలలో జననాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ బేబీ బూమ్ కారణంగా ఈ తరాన్ని బేబీ బూమర్స్ అని పిలిచారు. ఇది ఒక సంఘటన ఆధారంగా వచ్చిన పేరు. 1960ల చివర 1970లలో యువత గురించి చర్చలు పెరిగాయి. 1991లో కెనడియన్ రచయిత డాగ్లస్ కాప్లాండ్ రాసిన జనరేషన్ ఎక్స్ అనే నవల ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ నవల ప్రభావంతో 1965, 1980 మధ్య జన్మించిన వారిని జనరేషన్ ఎక్స్ అని పిలవడం మొదలైంది. ఇక్కడ ఎక్స్ అంటే తెలియని తరం, తమకంటూ కొత్త గుర్తింపును వెతుక్కుంటున్న తరం అనే భావన కూడా ఉంది. జెన్ ఎక్స్ తర్వాత వచ్చిన తరాన్ని మొదట అక్షరాల క్రమంలో జనరేషన్ వై అని పిలిచారు. కానీ 2000 సంవత్సరం కొత్త మిలీనియం ప్రారంభమయ్యే సమయంలో యువతగా ఉన్నందున వారికి మిలీనియల్స్ అనే పేరు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ పేరును రచయితలు విలియం స్ట్రాటర్స్ మరియు నైల్ హౌవే తమ పరిశోధనలో విస్తృతంగా ఉపయోగించారు. మిలీనియల్స్ తర్వాత వచ్చిన తరానికి మొదట ప్రత్యేక పేరు లేదు. అక్షరాల క్రమంలో తదుపరి అక్షరం జెడ్ కావడంతో మీడియా పరిశోధకులు జనరేషన్ జెడ్ అని పిలవడం ప్రారంభించారు. కొద్ది కాలంలో అదే పేరు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయింది. ఇక్కడ జెడ్కి ప్రత్యేక అర్థం లేదు. ఇది కేవలం ఎక్స్, వై తర్వాత వచ్చిన అక్షరం మాత్రమే. జెన్ ఆల్ఫా ఎవరు పెట్టారు? అసలు ఇంగ్లీష్ అక్షరాలు జెడ్తో ముగిశాయి. తర్వాత ఏమి చేయాలి? అప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్రెండెల్ కొత్త ఆలోచన చేశారు. ఇంగ్లీష్ అక్షరాల బదులు గ్రీకు అక్షరాలను ఉపయోగించాలని సూచించాడు. అలా 2010లలో పుట్టిన పిల్లలకు జనరేషన్ ఆల్ఫా అనే పేరు ప్రాచుర్యం పొందింది. తర్వాతి తరానికి జనరేషన్ బీటా అనే పేరు కూడా అదేవిధంగా వాడుకలోకి వచ్చింది. అసలు ఎందుకు ఈ పేర్లు అవసరం అంటే, ఈ పేర్లు కేవలం గుర్తింపు కోసమే కాదు, జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి, ఓటర్ల ధోరణిని అర్థం చేసుకోవడానికి, విద్యా విధానాలు రూపొందించడానికి, ఉద్యోగ మార్కెట్ను విశ్లేషించడానికి, కంపెనీలు ఉత్పత్తులు రూపొందించడానికి, ప్రకటనలు లక్ష్యంగా చేసుకోవడానికి ఈ తరాల వర్గీకరణను విస్తృతంగా ఉపయోగిస్తారు. కానీ విమర్శలు ఉన్నాయి. ఒకే కాలంలో పుట్టిన వారందరూ ఒకేలా ఆలోచిస్తారని చెప్పడం సరైంది కాదని అనేక సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అమెరికాలోని జెన్ జెడ్ జీవనశైలి, భారతదేశంలోని జెన్ జెడ్ జీవనశైలి ఒకేలా ఉండదు. నగరాలలో పెరిగిన యువత, గ్రామాలలో పెరిగిన యువత మధ్య కూడా పెద్ద తేడాలు ఉంటాయి. అందుకే ఈ పేర్లు సామాన్య ధోరణులను వివరించడానికి ఉపయోగపడతాయి, కానీ ప్రతి వ్యక్తిని నిర్వచించవు. కాబట్టి జెన్ జెడ్, మిలీనియల్స్, జెన్ ఆల్ఫా వంటి పేర్లు ఏ ప్రభుత్వమో అంతర్జాతీయ సంస్థో అధికారికంగా పెట్టినవి కావు. సామాజిక పరిశోధనలు, రచనలు, మీడియా వాడకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వర్గీకరణలు మాత్రమే. కాలం మారుతున్న కొద్దీ ప్రతి తరం తనదైన గుర్తింపును, జీవన శైలిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిబింబించే పేరుతో చరిత్రలో నిలిచిపోతుంది.